శ్రీ శివాయ గురవే నమః భాగం తర్వాత మనం చెప్పుకున్నాము. కింద భాగంలోనే గురువుల పూజా విధానం ఎలాగా, ఆరాధన అంటే ఏంటి చెప్పుకున్నాము. 108 రకాలు అవి చెప్పుకున్నాము. అవన్నీ ఎంతో ఇందులో దీని అన్ని వాటి యొక్క భావాలే ఇవన్నీ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నారు. అవి ఆ శ్లోకాలు చెప్తాము. 14 షడక్షర శ్లోకాలని ఆయన శాంభవి దీక్ష ఇస్తున్నప్పుడు మన శరీరంలో అర్ధనారీశ్వరుడు కింద నుంచి మీదికి చూడతారు, రక్తమాంసాలతో చూతాడని, ఏ రూపాల్లో ఉన్నాడో తీసుకుంటూ అని విశేషంగా పైంచి కింద చూస్తున్నారు, పైంచి కింద తీసుకెళ్ళాం అని చెప్పి ఎవరైనా పైన చెప్తా అని చెప్తూ విశేషంగా చెప్పారు. సూక్ష్మంలో సూక్ష్మం, స్థూలంలో సూక్ష్మం, సూక్ష్మంలో స్థూలం అని చెప్పినట్టుగా విశేషంగా రాశారు. తెలకూరులో చేసేవారు, లింగదానం చేసేవారు. చేసినప్పుడు సంభవి చెప్పినప్పుడు అప్పుడు శ్లోకాలు అప్పుడు రాశారు ఆయన. అవి మనం చెప్పడానికి సాహసాలు చెప్పాము, అర్థాలను సాహసాలు చెప్పుకున్నాము. ఇప్పటికే సమయం కూడా అంతగా అర్థం అవడానికి చెప్తున్నారు శ్లోకాలు అంతా. ఇప్పుడు వచ్చిన ఆరాధన గురించి చెప్పాను, 108 రకాలు చెప్పాం, పద్మాలు చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ చెప్పాం. కాబట్టి ఇన్ని రేకులు అవి చెప్పాం కదా, చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. ఆచారాభిదలింగ రూపమరుణం భూతత్వమేనోహరం ఆధారే పరమేశ్వరీం తనువహం రక్తే చరంతం సదా భిన్నస్ఫాటిక విగ్రహం కలిత సావిత్రీ సురోహాత్మకం శ్రీ పంచాక్షర మంత్రమూల గమహం మంత్రమూలగం గం అహం వశ్యం నకారం భజే శ్రీ గురువాక్యకలింగ రూపమర్హం వార్తత్వకం శాంభవం స్వాధిష్టాన సరోజ నిర్మిత గృహం మాంసే చరంతం సదా రక్తశ్యామలమాదితే వసతిం వశ్యాత్మకం మన్మథనం శ్రీ పంచాక్షర మూలమంత్రగం అహం శైవం మకారం భజే శ్రీమచ్చరలింగరూపమమలం మాహేశ్వరీం జానలం లక్ష్మీ విష్ణుదిదైవతంచ మణిపూరాంభోజ సంవాసినం హేమశ్యామజమనంత శ్రీధమతులం మేధశ్చరం రక్షకం శ్రీ పంచాక్షర మూలమంత్రగమహం శైవం సుకారం భజే శ్రీమచ్చరలింగరూపమహం వాయవ్యమార్తిం ద్విషం శుక్లశ్వేతమనాహతాబ్జనిలయం చాస్తి ప్రచారం సదా దివ్యం వారుణమం వయా పరివృతం చాకర్షకం సౌఖ్యదం శ్రీ పంచాక్షర మూలమంత్రగం అహం శైవం వకారం భజే శైవం వకారం భజే ప్రాసాదాభిదలింగరూపం అసిదం విశ్వేశ్వరం జాంబరం మజ్జాస్థం విశుద్ధపద్మనిలయం వాయవ్యముచ్చాటకం సర్వాదిత్యమయం శుభైకనిలయం విజ్ఞానదం పావనం శ్రీ పంచాక్షర మూలమంత్రగం అహం శైవం యకారం భజే సర్వాదిత్యఫలప్రదం త్వసిగతం జ్యోతిర్మయం చైశ్వరం ఆజ్ఞాచక్రనివాసినం కలితతత్పంచ భూతాత్మకం మహాదేవకమర్దదాయీ చ మహాలింగాత్మకం మోక్షదం శ్రీ పంచాక్షర రూపమహం ఓంకారం శివాత్మకం భజే. ఇక్కడ నమశివాయ స్థూల సూక్ష్మం వెళ్ళటం విశేషంగా రాశారు. శివస్య శివం ఏకశేష అన్నిటికీ శైవం తీసుకోవాలి. ఏక సంబంధించి శైవం, శివానికి సంబంధించి శైవం అని చెప్పుకుంటూ ఇప్పుడు ఇది తెలుగులో అవి ఏం రాశారు, అష్టమూతత్వం కూడా తెలుగులో ఇవన్నీ భావాలని చెప్పుకుంటూ తెలుగులో ఏం రాశారో చెప్తాం. సాహసా చెప్పుకున్నాను ఇవన్నీ ఇక్కడికి అనుభవిస్తే బాగుంటుందని చెప్తున్నాను. అష్టమూతత్వం భరితాంభో నిధి అశేషమహితాభుత్పాళీ శిరోధార్యమై శరణం గురువరరత్నగర్భయగుచున్ సర్వం సహాభిక్యమై పరమం వై మృదుగంధధామమగుచున్ భాసిల్లుని మూర్తికిన్ శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే సరసం వై నిజ గర్భజాగతవనీ చక్రంబునై
గురువారాంతరధారం వై జీవనం మగుచుం రత్నస్థానమై విద్యుదాకరమై నిత్యరసాత్మకంబు అమృత విఖ్యాతంబు నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే ధృతారణ్య దవానలంబు అఖిల జంతు ప్రాణనాధార జాఠర దీపం దురంత దుర్విషయ ఝాట ద్రోహశీలము భాసురమున్ జ్యోతిరఖండము అక్షరము తేజోధాని నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే తేజోధాని కొత్త పదాలు వాడుతున్నారు. పరమస్పరసము గంధవాహము జగత్ప్రాణము విశ్వాంతరేత్వరశీలము సదాగతి స్మృతము వన్నిప్రియస్థానము మరుదాఖ్యము మహాబలము జగన్మాన్యము నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే భరితాజాండమిశాఖ చక్రము విభుత్వస్ఫారము భూతరమా క్రీడము దివ్యరంగమును శబ్దబ్రహ్మ సంచార భాస్వరమున్ దివ్యము అనంతరూపము జగద్భద్రము నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే కిరణోగ్రహము దివానిశాకరణ లక్ష్మీమూల తేజము భాస్కర సముజ్ఞము జడాత్మక జగచ్చైతన్యధానోజ్వలంబు అరవిందాప్తము దివ్యధామము త్రిమూర్త్యాత్మంబు నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే పరమాహ్లాది సుధాస్వరూపము సురప్రాణంబు దివ్యౌషధీభరణ ప్రౌఢము జ్యోతిరీశ్వరము సర్వప్రౌఢ విద్వత్ కవీంద్రరసాలంబి వచోద్విభూతియగు భూమియగుచున్ రాజిల్లు నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే పురుషాఖ్యాతము ఆత్మయజ్ఞ ఫల సంపూర్ణ స్వరూపంబు దుస్తర సంసార సమగతారణ జయస్తంభ ప్రభావ స్ఫురచరితంబు ఆగమసార రూపము మహాశాంతము నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే అని చెప్తా పంచబ్రహ్మ గురించి ఇక్కడ వచ్చిన కాబట్టి ఒక్కసారి అష్టముతత్వం చెప్పుకున్నాం. ఇప్పుడు మన శ్రేణులు ఎక్కడికో వివరంగా చెప్పుకున్నాం. ఇదంతా ఆరాశివాదానికి అని చెప్పుకున్నాం. ఇంకా తర్వాత పంచబ్రహ్మ ఇక్కడ వచ్చిన ఇంకోసారి చెప్తున్నాం. ధృత విద్యుత్ కనకావభాసమై ప్రాగ్వీథికావాసమై మృత విద్యాభయదాన హస్త స్ఫీతం త్రిక్షమునై చతురాస్యం ప్రతితం తత్పురుష సంజ్ఞం వైన బ్రహ్మం మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించిన జగద్భద్రము. మనము దేవుడు దండం పెట్టుకుంటాం, అన్ని రకాల దేవుడు ఎందుకు నీ పూజ చేస్తున్నావు రక్షించమని. కానీ మనం ఏం చేస్తాం దేవుడికి అందరి భక్తులు చెప్పుకుంటున్నాం, మనం కూడా చేయాలి కదా అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మనం కూడా దేవుని ప్రార్థించాలి, నీ పూజలు చేస్తున్నాం, అన్ని వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి అని చేస్తున్నాం. కానీ మనం కూడా ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం. ఒకసారి వాళ్ళు అడిగారు, నువ్వేం చదువుతున్నావు అంటే కార్తీక పురాణం. సరే కాదు, నువ్వేం చేస్తావు కార్తీక పురాణం బాగుంది, కానీ నువ్వేం చేస్తావు దేవుడు నువ్వేం పూజిస్తున్నావు, పూజ సరిపోయినా నువ్వేమని ప్రార్థిస్తున్నావు అన్నాడు. దాని సమాధానం కోసం ఇది తప్పులని నావి ఒప్పులని గురివారు ఆ సమాధానం ఆయన చెప్తున్నారు. మనం కూడా ఆ స్థితిలో ఉంటే రాబోక అనుకోవడం మంచిదని నేను చెప్పిన ఇక్కడ దాకా వచ్చిందని. ధృతకేటాగ్ని కణాంకుశ స్వతిథి తీష్ణ త్రిశూలం ఉద్ధతడకాసి త్రినేత్రము ఇంద్రమణి సాంద్రజ్యోతి రుద్రాక్షహారతతి స్నిగ్ధము దక్షిణస్థము అఘోర బ్రహ్మ సంజ్ఞము మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రము భృతవేదము సితాక్షమూలము వరాభీతిప్రదము అంబకత్రితయస్ఫీత చతుర్ముఖోజ్వలము జ్యోతిశంక కుందేందు సద్యుతి తీవ్రమై పశ్చిమస్తమకు సద్యోజాత సంజ్ఞం మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రము ధృతటంకము ధృతాక్షమాలము వరాభీతిప్రదము
ఈక్షణత్యుతయస్ఫార చతుర్ముఖము నవనీరాజ్ఞిరేజాత కింజల్క సంచితవర్ణము వామదేవము ఉదీచీ భాసి బ్రహ్మము మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించుం జగద్భద్రము ధృత వేదాభయపాసటంకము టంకము లసతీక్ష్ణ త్రిశూలాంకుశోద్ధత ఢక్కము కపాలహస్తమై ఊర్ధ్వంబును సితద్యుమ్నమై కృత విశ్వావనమూజు పంచము మౌరు ఈశాన సంజ్ఞము మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించుం జగద్భద్రము. హైస్లో ఈ 5 పద్యాల్లో కూడా పంచబ్రహ్మోపనిషత్తు అంతా ఇందులో ఇముడు ఉంది. చెప్పుకున్నాము తర్వాత. ఇంకా చూడండి, శంఖధనుశ్చక్ర ఝష కమలావళి అన్ని దేవుళ్ళు ఒకటే. అందుకే గురుగారు చెప్పారు, నీకే రీతి సహస్రనామున్ నిండెని చెప్పుమో దేవ, ఈ లోకం అంతయు నీవనీమయమ కాకున్నచో మాకిష్టం బహునామమై ఎయ్యదియో సంభావింతుము అద్దాని నీకీ కార్పణ్యమదే మాపై నిస్సామీ భక్త చింతామణి. ఇది ఏకేశ్వర దేవుళ్ళు ఒకటే. ఏ పితృ సారా ఒక మనిషి ఎంతకాలం పిలుస్తున్నాం, ఒక స్త్రీ ఎంతకాలం, ఒక పురుషుడు ఎంతకాలం, మా తల్లి తండ్రి అని ఎంతకాలం మారుతున్నారు, అన్న చెల్లి అక్క తమ్ముడు ఎంతకాలం, టీచరు ఉపాధ్యాయుడు గురువు ఎన్ని రకాలు, ఒకటా రెండా, పసిపిల్లాడు పెద్ద అంతకాలం అంది. అలాగే కూడా అన్ని దేవుళ్ళు ఒకటే. అన్ని దేవుళ్ళని కోసం ఎంత బాగా చెప్తున్నారు చూడండి. శంఖధనుశ్చక్ర ఝష కమలావళి చరణ శంఖధనుశ్చక్ర ఝష కమలావళి శరణ యుగీచారిమములు మకర విగ్రహారమామహిత జంకా గుణుల్ కమట పృష్టక జాను కమ్ర రుచులు కిరి కోణ కథన విస్మృతోరు కాంతులు భగ్నం సింహావలగ్నం రమలు వక్షస్థినయన ప్రాపవోద్దామముల్ పరశుధామం భుజా ప్రాపం మహములు మృదు వీక్షణమై హర రామకృష్ణ జనులు విమల ధరహాస బుద్ధ సంయమితి జనము లై వెలుగులు బహుళ దశావతారములు ప్రోచుత కైదోష సమములరా అని అప్పుడు ఆయన వ్యాసపదం రాసింది అని విరూపాక్ష చెప్పారు. ఇంకేం చేసినా కూడా వస్తుందని అని చెప్తూ ఇక్కడ పంచమోపనిషత్తు అంతా ఇందులో చెప్పారు. అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒక దేవుళ్ళలో చూశారు అని మా అపార్థం చేసుకోకూడదు. శంకరాచార్య పెట్టిన వాదని అందుకు చెప్పచ్చే విషయం ఏంటంటే, తప్పులని నావి, ఒప్పులని గురువుగారి చెప్పాలని తాపత్రయం చేపలేకపోతే చెప్తున్నాను. ఇప్పుడు ఆరాధన అనే పుస్తకాన్ని గురుగారు ఆయన తమ్ముడు మల్లెంబ సర్వేశ్వరమ్మ గారికి అంకితం చేశారు. పిన్ని గారికి సర్వేశ్వరమ్మ భార్య కూడా ఈ త్రిపురాంధ్ర అదే మహా గొప్ప ఆయన కూర్చి ఆయన షష్ఠిపూర్తి సర్వేశ్వరమ్మ గారి షష్ఠిపూర్తికి రాసి మా పిన్నికి మా బాబాయ్ పితృడు పిన్ని గారు భైరవలక్ష్మి ఇద్దరు కూడా పుస్తకం అంకితం రాసి అంకితం చేశారు. సరే అన్నీ ఉంది కదా, ఇందులో పేదంత మంచి విషయాన్ని నలుగురికి రావాలి, సరే బాబాయ్ లాంటి వాళ్ళకి అంకితం చేయడం విశేషం కదా అని చెప్పుకొని ఆరాధ్యుడు ఇంకొంచెం ఇన్ని మనం సాహసా చెప్పుకున్నాము లింగం స్త్రీలింగం అని, కానీ వివరంగా చెప్దాం అవకాశం వచ్చింది చెప్పాను. అదే అమరలింగేశు వనవాటి అమర తరుగు అంకితం చేస్తున్నదండి. అమరలింగేశు వనవాటి నమర తరుగు బాల చాముండికా దేవి పశుమలక పాపయారాధ్య సిద్ధాంత పారిజాత మలసి సరభేశ కవిచంద్రుడు ఆదుకొనుతా ప్రియమిత్రుడు మల్లంప సర్వేశ్వరమ్మ గారి ఆరాధ్య గృహలక్ష్మి చరణ మంజీర నిస్వనం హృదయ వీణా నిస్సామమైనటువంటి చేసుకోవాలి. వీణా నిస్సము వీణతో నుండి చేసుకోవాలి. నా హృదయం లోతుల్లోంచి ఈ లఘుకృతిని ఉద్ధరించి ఇస్తున్నా అని చెప్పి ఈ త్రిపురానంద స్వామి గారు మా పిన్ని బాబాయ్ అంకితం చేశారు. ఇంత మంచి విషయాలు ఇందులో పెట్టడం మంచి. నాన్నగారు రాసిన ఈ భావం అంతా ఇందులో ఉన్నవే. ఇందులో ఎక్కడ నేనేం కొత్తగా నేనేం చేయలేదు. ఈ పుస్తకం అందరికీ ఈ విషయం అందరికీ తెలియాలి అని ఊహతోటి అనే ఉద్దేశంతో 10 మంది ప్రాచీన విషయాలు ప్రాచీనం రావాలి. ఇవన్నీ కూడా ఆచార్యంగా భర్సంగా త్యాగంగా వినమని చెప్పుకునేవి. ఇవి ఆ నాన్నగారు రాసినవి కూడా ఇవి ఇలాంటి పుస్తకాల విషయాలు అంటే పైకి వస్తే బాగుంటుంది. ఈ విషయాలు అందరూ తెలియాలి. రాబో యువతరం కూడా తెలియాలి, యువకురాబని తెలియాలి.
తెలియాలంటే మన గురించి ఎంత ఆధ్యాత్మిక ఉంది కూడా శంకరాచార్యుని పెట్టిన గీతను దాటకుండా ఇలా తీసుకొచ్చి వచ్చారు. ఆ తీసుకొచ్చి నేను నమస్కరిస్తూ తప్పులు నావి ఒప్పులేని గురువుగారు అని చెప్తూ ఇంకా నేను ప్రస్తుతం గుర్తున్న మటుకు చెప్తున్నాను, మీతో చెప్తాను. శ్రీ శ్రీ శివాయ తప్పులు నావి రాదు